ఎన్నికల వేళ హర్యానా కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వారికి కాంగ్రెస్ కండువా కప్పి మరి కాసేపట్లో పార్టీలోకి ఆహ్వానించనున్నారు. చర్కి దాద్రి లేదా జులనా నియోజకవర్గాల నుంచి ఫోగట్ పోటీ చేసే అవకాశం ఉంది. బద్రి నియోజకవర్గం నుంచి బజరంగ్ పునియా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. వచ్చే నెల 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హస్తంగూటికి ఫోగట్ చేరికపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, హర్యానా ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చాలా కీలక పరిణామం. మరి కాసేపట్లో స్టార్ రిజర్వ్లు వినేష్ ఫోగట్ అలాగే బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 2 గంటలకి మల్లికార్జున ఖర్గే నివాసంలో ఖర్గే అలాగే రాహుల్ గాంధీ వీరి సమక్షంలో వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇద్దరు కూడా స్టార్ రెజ్లర్స్ వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే వారు గడిచిన 3-4 రోజులుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఇద్దరు రెజ్లర్లు కలవడం జరిగింది. ప్రధానంగా చర్కీ దాద్రి లేదా జులానా ఈ నియోజకవర్గాల నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే బద్నీ నియోజకవర్గం నుంచి బజరంగ్ పునియా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. పార్టీలో చేరిన తర్వాత అధికారికంగా ముఖ్యంగా సెకండ్ లిస్ట్ కి సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేయాల్సింది. అలాగే మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీతో కొత్త నేపథ్యంలో ముఖ్యంగా అర్బన్ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే కొన్ని స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సో వీరి పేర్లను కూడా అధికారికంగా ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అనేది ప్రకటించబోతోంది. ప్రధానంగా హర్యానాలో బీజేపీ వ్యతిరేకంగా ముఖ్యంగా అధికార వ్యతిరేక సెంటిమెంట్ ను ఉపయోగించుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ ఇద్దరు రెజ్లర్లు కూడా ముఖ్యంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించి ఉద్యమం చేయడం జరిగింది. తమ మెడల్స్ ని వదులుకున్నారు. అలాగే ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ లో నిరసన దీక్షలు చేశారు. సో ఈ నిరసన దీక్షలకు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల రైతు ఉద్యమానికి కూడా ఈ రెగ్యులర్లు మద్దతుగా నిలవడం జరిగింది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో ముఖ్యంగా వినేష్ ఫోగట్ ఫైనల్స్ వరకు వెళ్లి అక్కడ ఇటు అనార్హత వేటుకు గురి కావడంతో చాలా ముఖ్యంగా మద్దతుగా ఇటు హర్యానా ప్రజానికం మొత్తం కూడా నిలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. సో ఈ సెంటిమెంట్ ని ఉపయోగించుకోవాలని చెప్పి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భూపేందర్ సింగ్ హుడా ఆమెకు రాజ్యసభ కూడా ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యంగా ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ కూడా భావించడం జరిగింది. అందులో భాగంగానే వినేష్ ఫోగట్ కి టికెట్ ఇచ్చే ఆలోచనలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వ వ్యతిరేకతను ముఖ్యంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వినేష్ ఫోగట్ క్రీడాకారులను ఉపయోగించుకుని కాంగ్రెస్ గెలుపు దిశగా ముందుకెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఇద్దరు రెజ్లర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అనుకూలంగా ప్రచార కార్యక్రమాలను అలాగే కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. గోపి, అంటే వీరి చేరికతో హర్యానాలో కాంగ్రెస్ కు ఎటువంటి బలం చేకూరనుంది? ముఖ్యంగా యూత్ లో ఎటువంటి ఫాలోయింగ్ ఉంది? ఏ రకంగా వారిని ప్రభావితం చేయగలరు? హర్యానాలో మహిళలు అలాగే క్రీడాకారులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా జాట్ కమ్యూనిటీకి సంబంధించిన వీళ్ళిద్దరూ కూడా సో ముఖ్యంగా సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా చాలా పోలరైజేషన్ అనేది ఉంటుంది హర్యానా ఎన్నికల్లో. అలాగే రైతు సమస్యలు ముఖ్యంగా గతసారి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బొటాబొటి మెజార్టీతోనే అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది దుష్యంత్ చౌతాలా సాయంతో. సో ఇప్పుడు ముఖ్యంగా అక్కడున్న యువత కానీ మహిళలు కానీ సో వీరందరినీ కూడా ఈ రెగ్యులర్లు వీరి ఆందోళన ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని బ్రిజ్భూషణ్ శరణ్ పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని చెప్పి ఆయన అప్పుడులో ముఖ్యంగా ఎంపీ, ఆ తర్వాత బీజేపీ టికెట్ నిరాకరించి ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఇటు ఈ ఇద్దరి చేరిక అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ రాజకీయ కోణంలో ఈ రెజ్లర్ల చేరిక అనేది కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చూపిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఇటు వినేష్ ఫోగట్ పోటీ చేసే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యంగా చర్కీ దాద్రి ఈ కాన్స్టిట్యున్సీలో బబితా భోగట్, ప్రస్తుతం ఆవిడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. బబితా భోగట్ కూడా రెజ్లరే. సో వీరిద్దరు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సో కాబట్టి ఆమె పైన పోటీ కాకుండా జులానా నియోజకవర్గం ఇటు వినేష్ ఫోగట్ యొక్క
తల్లిదండ్రుల యొక్క సొంత ఊరైన జిలానా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పి చర్చ జరుగుతోంది. సో ముఖ్యంగా ఏ కాన్స్టిట్యున్సీ అనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. సో యువతని ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించిన అంశాలు కానీ, క్రీడలను ప్రోత్సహించే అంశాలకు సంబంధించి కానీ, అనేక రైతులకు సంబంధించిన అంశాలు కానీ, వీటన్నిటిలో కూడా ఈ క్రీడాకారులు ఉద్యమంలో ముందుండి ముఖ్యంగా వారికి మద్దతుగా పరిస్థితుంది. సో ఖచ్చితంగా వీరి ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి కూడా అధిష్టానం భావిస్తూ వీళ్ళని ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.